తెలంగాణ రాష్ట్ర రైతాంగం అందరికి కూడా విజ్ఞప్తి. సో దయచేసి యూరియా వాడకాన్ని తగ్గించండి. ఇక మళ్ళా నువ్వు వచ్చినావు సిపాయి చెప్పని కానీ అనుకోకూరి దయచేసి. ఎందుకంటే అలా యుద్ధం కారణంగా కూడా యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే ఎక్కువ యూరియాను దిగుమతి చేసుకునేది విదేశాల మీద ఆధారపడినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. సో మరి అట్లా యుద్ధం కారణంగా యూరియా దిగుమతుల మీద కూడా ప్రభావం పడుతుంది. యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇక అల్లదల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మనకు రామగుండం ఈ ఫ్యాక్టరీ ఉంది వాస్తవానికి. అక్కడి నుంచి యూరియా వాస్తవానికి చాలానే తయారవుతుంది. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే అది కేంద్రానికి సంబంధించింది. కేంద్రం ఇక్కడ తయారైంది మొత్తం ఈయనే పెడతలేదు కదా, మిగతా రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. అట్లా మా రాష్ట్రంలో తయారైనటువంటి యూరియా 100 బస్తాలు తయారైతే 90 బస్తాలు మాకే ఇయ్యని అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈయన ఎవరు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే సమీక్ష నిర్వహించినట్టు దానికి సంబంధించిన వార్త ఇది. రామగుండం నుంచి రాష్ట్రానికి 90% సరఫరా చేయాలి. నానో యూరియాపై కంపెనీలు కూడా అవగాహన కల్పించాలి. సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి అయితే ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల అయితే సమీక్ష నిర్వహించిండు. సో ఏం సమీక్ష నిర్వహించినా వాళ్ళు ఎంత వెంపర్లాడినా ఎంత కొట్లాడినా కూడా పరిస్థితుల్లో మార్పులు రావాలంటే క్షేత్రస్థాయిలో మన రైతాంగం కూడా ప్రత్యామ్నాయాల దిశగా మనం ప్రయాణం చేయాలి. ఇంతగానో ప్రభుత్వాలు మొత్తుకుంటే ఎంతసేపు పోయి ప్రభుత్వానికి శాతం అయితే లేదు, ఇది బంద్ చేయమంటారు అని చెప్పేసి వాళ్ళని విమర్శించారు. అప్పుడు కేసీఆర్ చెప్పిన వరేస్తే ఊరి అనే విషయాలు కూడా నేను కొంత ఇదైంది. అంటే ఆయన కావచ్చు, ఇంకో ప్రభుత్వాలు కావచ్చు, ఇంకో ప్రభుత్వాలు కొంత సాగు తగ్గించుకోవాలి. అంటే వరి పండించడం అనేది తగ్గియాలి, యూరియా వాడకం తగ్గియాలి అనేది ఏ ప్రభుత్వాన్ని చెప్తూనే ఉన్నాయి. వేరే వాణిజ్య పంటల వైపు మళ్ళాలని చెప్పేసి అయితే సరే వాళ్ళ బాధ వాళ్ళకు ఉండదు. నీళ్ళు ఎక్కువైతే వరి దాకపోతే ఇంకేం పండుతా అన్నట్లు కూడా ఉన్నారు. ఇంకా మిగతా ప్రాంతాలన్నా మిగతా పంటలు పండించేదానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ యూరియా వాడకం తగ్గించకపోతే భవిష్యత్తులో మనకు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యూరియా వాడకాన్ని తగ్గించాలి. వీరైతే సేంద్రియ వ్యవసాయం సైడు మనం అందరం డైవర్ట్ కావాలి. అయితే ఆ సేంద్రియ వ్యవసాయం చేస్తుంటే దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి కూడా ఆల్రెడీ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి అయితే ఆ విజ్ఞప్తి చేస్తుండు. మరి ఇదేమన్నా కేంద్రం పెద్ద మనసుతో ఆలోచన చేసి రాష్ట్రాలను ఈ సేంద్రియ వ్యవసాయాల వైపు మళ్ళీ దిశగా వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తే, యూరియా వాడకం తగ్గేలాగా చర్యలు తీసుకుంటే, వాళ్ళకి అవగాహన కల్పిస్తే మనం అన్నంలో ఆ విషం తగ్గుతుంది. అంటే భూమి బంగారం అంటే భూమి ఖరాబ్ కాకుండా ఉంటుంది, పొల్యూషన్ కాకుండా ఉంటుంది, అందరం ఆరోగ్యంగా ఉంటాం, అండ్ 4 రూపాయలు కూడా వస్తాయి, అందరం కూడా బాగుంటాం, రాష్ట్రం సస్యశ్యామలం కూడా, అప్పుడు దేశం కూడా బాగుపడుతుంది. సో రైతన్నలు కూడా ఆలోచన చేయరి, వీలైతే ఆ యూరియా వాడకాన్ని తగ్గించురి. రానున్న రోజులలో యూరియాకు ఘోరమైన సంక్షోభం ఏర్పడే అవకాశాలు అయితే కనబడుతుంది.